అన్న కనీసం ఇంప్లిమెంట్ అయ్యిందంటే కొద్ది గొప్ప దాని బెనిఫిట్స్ అన్న ఎంప్లాయీస్కి వచ్చిందరు, రిటైర్ అయిన వాళ్ళకు. పిఆర్సి బకాయిలు, పెండింగ్ డిఏలు, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్లు, సరెండర్ లీవ్స్, వీటి రూపేణా ఉద్యోగులకు మొత్తం 31,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నారు. వీటి రూపేణా ఉద్యోగస్తులకు 31,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. బకాయిలు పడ్డాడు చంద్రబాబు. ఆప్కాస్లో ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇచ్చేట్టుగా మా ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటే, ఆప్కాస్లో ఈరోజు ఒకవైపున నెంబర్స్ తగ్గిస్తూ ఉన్నారు, సంఖ్య తగ్గిస్తూ ఉన్నారు. అందరినీ కాంట్రాక్టులు అందరికీ వీళ్ళకి సంబంధించిన టీటీ గుడులలో కూడా శానిటేషన్ వర్కులు కూడా కాంట్రాక్ట్లే. వీళ్ళకి సంబంధించిన భాస్కర్ నాయుడు, చంద్రబాబు నాయుడు బంధువులు, చంద్రబాబు నాయుడు మనుషులు, వీళ్ళకే వర్కులు, వీళ్ళకే ఆ లేబర్ కాంట్రాక్టుల వర్కులు కూడా. ఆప్కాస్ట్లో ఒకవైపు నెంబర్లు తగ్గిస్తున్నారు, మరోవైపు ఆప్కాస్లో నెల 1వ తారీఖున జీతం ఇవ్వడం కదా దేవుడు ఎరుగు. ఇప్పుడు జీతాలు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. నేను పులివెందులకు పోతే మా వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. సార్ మా పరిస్థితి ఇది సార్, మీరు ఉన్నప్పుడు 1వ తారీఖే జీతం వస్తానని, ఇప్పుడు 1వ తారీఖు జీతం కదా దేవుడు ఎరుగు సార్, 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు సార్, ఇది మా పరిస్థితి. గెస్ట్ లెక్చరర్లకు 8 నెలలుగా జీతాలు లేవు.